తగ్గుతాయి. రేపు శుక్రవారం విశేషమైన రోజు. రేపు సరస్వతి పూజని చేయండి. రేపు ఎవరైతే ఇంట్లో సరస్వతికి శ్వేత పుష్పాలని అర్చించి పూజించి, తెల్లటి పుష్పాలు, శ్వేత పుష్పాలు అంటే అలంకరించి అర్చించి పూజించి, ఉప్పు లేని తీయపు లేని తెల్లటి అన్నంపై ఒక చూరు క్షీరం వేసి నైవేద్యం చేయండి. దాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్నవాళ్ళు భుజించండి. అలా రేపు మహాలక్ష్మికి ప్రత్యేకంగా ఇంట్లో మీరు పూజిస్తే ఇంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది. మనకి ఏదైనా అనుమానాలు, డిప్రెషన్లు ఇటువంటి ఉంటే దాని నుంచి బయటపడతాము. ఇంకొక విషయం ఏంటంటే, త్వరలోనే మనకి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఈ పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో స్ఫటికమాలని తెచ్చి దాన్ని పూజించి మెడలో వేసుకుంటే శరీరంలో ఉన్న